మంగారెడ్డి ఆరోపణలపై నిర్మాత శరత్ స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి ఒక ప్యాసింజర్పై దాడి చేసింది. అయితే దాడికి సంబంధించిన కారణాలు ఏమైనప్పుడు కూడా ఒక మహిళ సెన్సార్ బోర్డు సభ్యురాలు ఒక ప్యాసింజర్పై దాడి చేయడం ఇప్పుడు ఒక చర్చనీయ అంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనకు శరత్ మనతో ఉన్నాడు. చెప్పండి శరత్, అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? అంటే రాత్రి వాళ్ళు 1:30కి మంగారెడ్డి తన ఫ్రెండ్ కిషన్ అనే వ్యక్తితో వచ్చి డైరెక్ట్ కొట్టడం మొదలుపెట్టారు. సో నాకు అసలు అర్థమయ్యేలోపే ఆల్మోస్ట్ ఆమె చేతిలో ఒక రాడ్ ఉంది. అండ్ ఆ టైంలో రూమ్లో కూడా ఒక ఫ్రెండే ఉండడంతో ఒకళ్ళని పట్టుకుంటే ఒకళ్ళు కొడుతున్నారు. అండ్ ఆమె ఎంకరేజ్ చేస్తుంది ఆ పర్సన్ని, కొట్టే వాడి చేతికి ఏది దొరికితే అది తీసుకుని నా మీద అటాక్ చేస్తుంది. అతను ఆపేలోపు ఆమె రాడ్తో కొట్టడం మొదలుపెట్టింది. సో అంటే సెన్సార్ బోర్డు సభ్యురాలైన మంగారెడ్డికి మీకు ఏ విధంగా పరిచయం? మీ ఇద్దరి మధ్యన వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి లావాదేవీలు ఏం లేవు. మేము 10 years నుంచి ఫ్రెండ్స్. నేను మా యాడ్స్కి దానికి తను కాస్ట్యూమ్స్ చేయడం అలా పరిచయం తను మాకు. తర్వాత తనకి నేను కొన్ని వీడియోస్ షూట్ చేయడానికి, దానికి తన ఫ్యాషన్ వీడియోస్ షూట్ చేయడానికి వెళ్ళేవాడిని అనమాట. అదర్వైజ్ మా ఇద్దరి మధ్య ఎలాంటి డిస్ప్యూట్ కానీ, షీఈ్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్. నా మిగతా ఫ్రెండ్స్ లాగే తను కూడా. నిన్న ఈవినింగ్ వరకు కూడా నేను తనకి మెసేజ్లు పెడుతున్నాను ఎలా ఎడిట్ చేయాలి. ఒక వీడియో గురించి నేను చాలా ఇడియాటిక్గా ఉంది, చాలా బాగాలేదు మీరు చేసిన వీడియో అని చెప్పి మెసేజ్ పెట్టాను తనకి. అంతే. తర్వాత అవి ఎలా చేయాలి, ఎలాంటి మ్యూజిక్ వాడితే బాగుంటుందని మ్యూజిక్ లింక్స్ కూడా పంపించాను. డౌన్లోడ్ చేయాలి, ఫ్రీ మ్యూజిక్ వాడితే యూట్యూబ్లో లైసెన్స్ తీసేస్తారు. సో యూ డౌన్లోడ్ దిస్, పర్చేజ్ దిస్ ట్రాక్స్ అని మెసేజ్ పెట్టి ష్యూర్ కొంటున్నాను అని చెప్పి రిప్లై కూడా ఇచ్చింది. దాని తర్వాత ఈవినింగ్ జరిగింది ఇన్సిడెంట్. అంటే ఏ వీడియోకి సంబంధించి మీకు మధ్య గొడవ వీడియో గురించి అని నేను అనుకోవట్లేదండి. ఆ వీడియో గురించి నేను ఒపీనియన్ చెప్పాను. తర్వాత మా ఇద్దరి మధ్య కొంత చాట్ నడిచింది. నైట్ 9 తర్వాత ఆల్మోస్ట్ 11:30కి నా లాస్ట్ మెసేజ్ తనకి. తర్వాత 1:30 ఆ టైంలో వచ్చి వాళ్ళు ఇద్దరు నన్ను కొట్టడం జరిగింది. చాటింగ్ ఏం చేశారు? చాటింగ్ వీడియో గురించి అండ్ కొంత పర్సనల్, అంటే చాలా ఇడియాటిక్గా ఉంది నీ వీడియో మీరు పంపించింది. అండ్ నేను అన్నమాట ఏంటంటే యు ఆర్ ఈడియట్స్ అని చెప్పి పంపించాను నేను తనకి. అది జనరల్గా మా ఇద్దరి మధ్య 10 years రిలేషన్షిప్లో ఇలాంటి చాట్స్ చాలా క్యాజువల్గా అనుకుంటాం ఒకళ్ళనొకళ్ళు మాటలు. అదేం దాంట్లో అదే అబ్యూజివ్గా కూడా ఏం ఫీల్ అవ్వం. తను నన్ను చాలా అంటుంది, నేను తను అనుకోవడం, తన వర్క్స్ గురించి కానీ ఏదైనా మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో అంతేగాని ఎలాంటి నేను తను అబ్యూజ్ చేయటము ఇలాంటి పనులు అయితే నేనేం చేయలేదు. అంటే మీరు షూట్ చేసిన వీడియో ఏంటి, అంటే వీడియో కంటెంట్ ఏముంది అసలు? వీడియో కంటెంట్ అంటే తను కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. ఒక రిసార్ట్లో ఫోటోషూట్ జరిగినప్పుడు నేను వాటికి వీడియో షూట్ చేశాను. చేసి ఆ ఎడిట్ జరగలేదు. ఈ షూట్ జరిగి చాలా రోజులు అయిపోయింది. నేను ప్రస్తుతం ఒక సినిమా తీస్తున్నాను. ఆ సినిమా పనిలో ఉండటం వల్ల నేను ఎడిట్స్ చేయలేకపోయాను. సో వేరే వాళ్ళతో చేయించుకుంటానంటే గో హెడ్, నేను మాట్లాడుతాను, అంటే అవసరమైతే నేను ఎడిటర్తో మాట్లాడి చెప్తాను అన్నాక నాకు ఒక వీడియో పంపించారు. నేను దాని మీద ఆ వీడియో గురించి అయితే నేను అనుకోవట్లేదు. మరి అంటే తనకే తెలియాలి తను ఎందుకు అంత ఇదిగా చేసింది. అంటే ఆ వీడియో అబ్యూజివ్గా ఉందా? నథింగ్ అండి, ఇట్స్ అ సింపుల్ ఫ్యాషన్ వీడియో. దాంట్లో అబ్యూజివ్గా కానీ అంటే అసలు ఏం లేదు. ఇట్స్ 1.5 minutes స్మాల్ వీడియో. అది బాగాలేదు అంటే నా పర్స్పెక్టివ్. అది నేను ఒక ఫిల్మ్ మేకర్ని, సో నేను చూసే విధానం ఒకటి ఉంటుంది. నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే. అబ్యూజివ్ దాంట్లో అసలు అదేం లేదు. అంటే మీరే అబ్యూజివ్ మెసేజ్ పంపుతున్నారు, మీరే కొంతకాలంగా హరాస్మెంట్ చేస్తున్నారు, ఆమె అలిగేషన్ ఉంది, దీనికి ఏమంటారు? లేదు చూపిమని నేను కొంతకాలంగా ఎలాంటి మెసేజెస్ పెడుతున్నాను అసలు తనతో నాకు అంత పర్సనల్గా వెళ్ళిపోయి అసలు అలా ఎప్పుడు తను ట్రీట్ చేయలేదు. షీఈ్ లైక్ ఎనీ అదర్ మిగతా ఫ్రెండ్స్ లాగే, నా మేల్ ఫ్రెండ్స్ ఎలాగో తను కూడా ఎప్పుడు అలాగే చేసిన. తను ఒక ఫీమేల్ అని ఇలాంటి ఒపీనియన్తో కానీ తను హెరాస్ చేయటం అయితే జరగలేదు. కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అదే నాకు తెలియదు. అది మంగాకే తెలియాలి, నామే ఆన్సర్ చెప్పాలి. అంత కొట్టాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి చాట్స్ ఇవి ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ చాలా కామన్, ఏమన్నా మాట్లాడుకోవడం అనేది. అంత మాత్రం వచ్చి అంతలా కొట్టడం అనేది నేను కూడా అసలు అంటే ఒక రకమైన షాక్ నాకు కూడా ఊహించలేదు. అంటే లక్కీగా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకుండా నేను ఒక్కడి నుండి ఏం జరిగేదో కూడా నాకైతే అంటే అర్థం కూడా కావట్లేదు. అంత వైల్డ్గా బిహేవ్ చేశారు. ఎస్పెషలీ దట్ గై. ఆమె ఏం చెప్తే అది చేస్తున్నాడు. కాళ్ళు ఎరగొట్టుంటే వాడు చేతులు కాళ్ళు ఉంచేస్తున్నాడు. నాకు అంటే ఫిజికల్గా కనపట్లేదు కానీ బట్ ఇట్స్ ఆల్ పెయినింగ్ ఎవ్రీవేర్. ఇది రాడ్తో కొట్టింది, ఇది బ్లీడింగ్. ఎంతమంది వచ్చారు? మంగారెడ్డితో పాటు ఎంతమంది వచ్చారు? సరే ఎప్పుడు దారి జరిగిన మీరు ఏం చేశారు?
అంటే నేనేం చేసే పొజిషన్లో కూడా లేనండి. నేనేం చేసే పొజిషన్లో నేను నిద్రపోతున్నాను, ఇక్కడే పడుకుని ఉన్నాను. డైరెక్ట్ రావటం డోర్ తీసి కొట్టడం మొదలు పెట్టేశారు. అంటే ఆ టైంలో ఎవరో దగ్గర ఒక ఫ్రెండ్ పడుకున్నారు, ఒక ఫ్రెండ్ రాకేష్ అని తనే వచ్చి ఆపడానికి ట్రై చేసింది. తను ఒకళ్ళని పట్టుకోగలుగుతున్నాడు కానీ ఇంకొకళ్ళు అసలు అంటే అన్కంట్రోలబుల్ ఉన్నారు. ఇద్దరు చాలా చాలా వైల్డ్గా బిహేవ్ చేశారు. అంటే ఫర్దర్ మీరు మంగారెడ్డిని ఏమైనా చెప్పదలుచుకున్నారా, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉన్న గొడవకి ఇది ప్రధానంగా జరిగింది అనుకుంటారు? అసలు అదే గొడవ అనేంత ఏమీ లేదు మా ఇద్దరి మధ్య. ఎందుకంటే మా ఇద్దరికి ఎలాంటి బిజినెస్ కానీ ఎలాంటి ఇవి ఏం లేవు అసలు. జస్ట్ వర్క్, తను వర్క్ ఇస్తుంది, నేను ఆ వర్క్ చేస్తాను, నచ్చితే నచ్చుతుంది, అయితే ఇంతవరకే మా ఇది. మోర్ దెన్ దట్ వీ కీప్ మీటింగ్ రెగ్యులర్లీ. సో అంతే. నాకు అదే గొడవ కారణం ఏంటనేది నాకు కూడా తెలియదు. సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి తనపై దాడి చేసింది. అయితే తన మధ్య జరిగిన గొడవకు గల కారణాలు ఏంటో తనకు కూడా తెలియదు. అయితే మంగారెడ్డి అంత రూడ్గా ఎందుకు బిహేవ్ చేసిందనే విషయం కూడా తనకి ఇప్పటికి అర్థం కావట్లేదు అని చెప్పి శరత్ చెప్తున్నాడు. అయితే ఈ ఇద్దరు అటువైపు చూసినట్టయితే మంగారెడ్డి మాత్రం ఒక విషయం చెప్తుంది, తనకు అభ్యర్థి మెసేజ్ పంపించడం వల్లే తాను వెళ్ళి దాడి చేశానని చెప్పి మంగారెడ్డి చెప్తుంది. అయితే దీనిపైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.